థర్డ్ పాయింట్, హక్కు విడుదల పత్రాలు. అంటే కొన్ని సందర్భాల్లో నాన్న పేరు మీద ఆస్తి ఉంటుంది. ఒక బ్రదరు, ఒక అమ్మ, మీరు అనుకోండి, ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్‌కి ఆ టైంలో పెళ్లి గానీ, లేకపోతే ఇంకేదైనా జాబ్ గానీ, లేదా వేరే కంట్రీలో సెటిల్ అయిపోవడం గానీ జరుగుతూ ఉంటుంది. అలా సందర్భాల్లో అరే ఉన్నదే కొంత అమౌంట్, కొంత ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ నాకు అవసరం లేదు. ఇదంతా దీని మీద సర్వ హక్కులు నేను వదులుకుంటున్నాను అంటూ హక్కు విడుదల పత్రాలు, రిలింక్విష్ డీడ్స్ గానీ ఇచ్చేసి ఉంటే, సంతకాలు పెట్టి ఇచ్చేసి ఉంటే, తర్వాత మీరెళ్ళిపోయారు. ఆ ప్రాపర్టీ మీ హక్కులు వదిలేసుకున్నాక మిగతా మీ అమ్మగారికి, మీ బ్రదర్‌కి వెళ్ళిపోద్ది. లేదా మీ అమ్మగారు కూడా హక్కు విడుదల చేసి, లేకపోతే ఆవిడ షేర్‌ని కొడుక్కి రాస్తే కనుక మొత్తం మీ బ్రదర్‌కే వెళ్తుంది తప్ప, ఒక్కసారి హక్కు విడుదల సంతకాలు పెట్టేసి, అయ్యో తూచండి ఆ రోజు నా చేత వేరే చెప్పి పెట్టించుకున్నారు, ఇప్పుడేమో అది ఫాల్సు అని చెప్పి మీరు ఆర్చుకొని తీర్చుకొని ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత కేసు వేస్తే కుదరదు. ఒక్కసారి హక్కు విడుదల పత్రాలు రాసి ఇచ్చేసిన తర్వాత, మీ హక్కులు వదులుకున్న తర్వాత, ఆ ఆస్తి మీదకి మళ్ళీ ఆస్తి మీద వాటా కోసం కేసు వేయటం కుదరదు.